మీరు నడుచు దూసుకొని షార్ట్కి నమస్కారం సార్. రండి ఇలా రండి. అందరూ చూపిస్తా మేడం. ఆగండి ఆగండి. నా స్పందన కంటే నాతో పాటు ఉన్న వీళ్ళందరి స్పందనని చూసిన దాన్ని బట్టి వాళ్ళందరూ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది మరి మీకు అర్థమవుతుంది. వాళ్ళందరి ఫీలింగ్ ఏదైతే ఉందో, వాళ్ళందరి అభిమానం కానీ సంతోషం కానీ ఏదైతే ఉందో అది నాతో పాటు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ సంతోషం నాది. అలాగే ప్రజలు కూడా చాలామంది ఆ సింబల్ రావడం గాజు గ్లాస్ అనేది చాలా మంచి పరిణామం, మీకు మంచి జరిగింది అనేసి అని చెప్పి అందరూ అప్రిషియేట్ చేస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సింబల్ వచ్చిన రోజే సగం విజయం చేసుకోమని ఇప్పుడు చెప్తున్నారు అంటే దేని గురించి విత్డ్రా చేసుకోగలగాలి. నేను వచ్చింది ఆత్మగౌరవం గురించి అని చెప్పి, ఏదైతే మరి మనకి సీటు కన్ఫర్మ్ చేసిన తర్వాత నీకు ఇవ్వట్లేదమ్మని మాట మాత్రం కూడా చెప్పకుండా మరి వేరే వాళ్ళకి సీటు కేటాయించడం అనేది మరి మనుషులుగా మనం ఉన్నామా లేదా అనే విషయం కూడా తెలియని పరిస్థితుల్లో ఎందుకు పెద్దలు ఎందుకు అడ్డు పెడుతున్నారు, ఎందుకు ఇక్కడ పెద్దలు అవగాహన రాజకీయం చేస్తున్నారు అనేది నాకు అర్థం అవ్వలేదు. మరి నాలాగే రెండు పార్టీల్లో కూడా ఆత్మగౌరవం దెబ్బతిని ఇబ్బంది పడి మరి మనకి ఎట్లాగా రాజకీయం చేయాలి, సర్వీస్ చేయాలి అనేసి నేనంటే మనం ఎవరికైనా కాల్ముక్త బాంఛన అన్నట్లాగా ఉండాలా ఏంటి అని అనేది చాలామంది బాధపడుతున్న పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం విజయనగరం నియోజకవర్గంలోనే. కాబట్టి అలాంటి పరిస్థితుల నుండి అందరూ బయటకు రావాలి, మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనం కాపాడుకోవాలి, మనం ఉన్నామని అనేది తెలియపరచాలని ఈరోజు నేను వచ్చినప్పుడు అధిష్టానం పిలిచినా ఏం చెప్పినా ఏదో ఒకటి నాకు హామీగా అనేది చెప్తారు. నేనైతే హామీల గురించో ప్రలోభాల గురించో నేను ఆశించి నేను పోటీ చేయలేదు కాబట్టి, పోటీ చేసి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈరోజు బరిలో నిలవడం అనేది జరిగింది.